చూశాను. అదేంటి అంటే వన్ ప్లస్ కంపెనీ మొన్న 15వ తారీఖు మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ చేసినటువంటి వన్ ప్లస్ 8T వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ క్లాస్ సెగ్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ వీడియోస్ని కూడా చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి బాక్స్ అయితే. సో ఇదైతే నేను డైరెక్ట్గా వన్ ప్లస్ వెబ్సైట్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. సో నిన్న రాత్రి నాకైతే డెలివరీ అయింది. సో హియర్ ఇట్ ఈస్, మనకి బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. వీ హ్యావ్ ఏ స్పెషల్ డెలివరీ ఫర్ యూ, ద న్యూ వన్ ప్లస్ అండ్ ద హోల్ లాట్స్ ఆఫ్ స్పీడ్ 2 అని చెప్పి మనకి ఇక్కడ వీళ్ళైతే ఒక క్యాప్షన్ని ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి ఒక చిన్న టియర్ ర్యాప్ను కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇట్లా టియర్ చేయడం అంతే ఆటోమేటిక్గా మనకి ఇది అన్బాక్స్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇన్వాయిస్ని కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ బాక్స్ని అయితే తీద్దాం. సో హియర్ ఇట్ ఈస్ ద రిటైల్ ప్యాక్. సో ఇక్కడ మీరు ఇన్వాయిస్ కూడా ఒకసారి చూడొచ్చు. సో వన్ ప్లస్ 8T అరౌండ్ 42,899 రూపీస్గా నాకు రావడం అయితే జరిగింది. సింపుల్, వీళ్ళు ఇక్కడ మనకు ఓపెన్ అని ప్రొవైడ్ చేశారు. సో దీన్ని టియర్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్గా ఇది పైన ఉండేటువంటి ర్యాపర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి రిమూవ్ అవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఒకసారి బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్ మీరు చూసారంటే వన్ ప్లస్ 8T అని చెప్పి మనకు బ్రాండింగ్ వచ్చింది. ఇక రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఏం లేదు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే వన్ ప్లస్ 8T అలాగే ఇంకేం లేదు. అలాగే బాటమ్ ఆఫ్ ద బాక్స్ వన్ ప్లస్ లోగో, పార్ట్ ఆఫ్ దిట్ ఏం లేదు. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ కూడా మనకు ఒక జస్ట్ క్యూఆర్ కోడ్. అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీకు ఇక్కడ వన్ ప్లస్ అని చెప్పి రావడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్తో పాటు కలర్ అలాగే బాక్స్ కంటెంట్ అంతా కూడా మనకి ఇక్కడ ప్రింటే రావడం జరిగింది. ఈవెన్ మ్యానుఫ్యాక్చరర్ అలాగే కస్టమర్ కేర్ డీటెయిల్స్తో పాటుగా దీని మోడల్ నెంబర్ అండ్ అట్ ద సేమ్ టైం సార్ వాల్యూస్ కూడా మనకి ఇక్కడ మన ఇండియన్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో దానికి లోబడే ఉంది. అలాగే దీని ర్యామ్ అండ్ రోమ్ వేరియంట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. క్వాల్కామ్తో పాటుగా మనకి డాల్బీ అట్మాస్ లోగోస్ని మనం బాటమ్ ఆఫ్ ద ఫోన్ మనం చూడొచ్చు. సో ఇక ఫ్రెండ్స్, దీనికైతే సీల్స్ లాంటివి ఏమి లేవు. సో స్టిక్కర్స్ ఏమీ లేదు, డైరెక్ట్గా మనకు ఓపెన్ చేయటమే. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి మొబైలే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు నెవో సెటిల్ అని చెప్పి వీళ్ళకి సంబంధించినటువంటి ట్యాగ్ లైన్ మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో దీని అయితే ఓపెన్ చేద్దాం. వన్ ప్లస్కి సంబంధించినటువంటి కొన్ని ఇన్విటేషన్ లెటర్స్ అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ అలాగే దీనికి సంబంధించినటువంటి రెడ్ కేబుల్ మెంబర్షిప్తో పాటుగా మనకి సార్ వాల్యూస్ ఇన్ఫర్మేషన్ అలాగే సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు పేపర్ వర్క్ రూపంలో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ దీంట్లో మనకి వన్ ప్లస్ 8Tకి సంబంధించినటువంటి కొన్ని స్టిక్కర్స్ని కూడా వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటిని అయితే మనం పక్కకు పెట్టేసేద్దాం. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడ మనకు ఒక TPU కేస్ని అయితే ప్రొవైడ్ చేశారు. TPU కేస్ క్వాలిటీ కూడా మనకి బాగానే ఉంది. ఇక దీంతో పాటుగా USB Type-C to Type-Cకి సంబంధించినటువంటి ఒక PD కేబుల్ని అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇక దీంట్లో అంటే వన్ ప్లస్ సెగ్మెంట్లో మొట్టమొదటిసారిగా వీళ్ళు మనకి 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని, అది కూడా PD ఛార్జర్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఛార్జర్ అవుట్పుట్ కూడా మాక్సిమం మనకి 65 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ రావడం అయితే జరుగుతుంది. పార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏమీ లేదు. సో వీటిని పక్కకు పెట్టేసేద్దాం. అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో మొబైల్ ఫోన్ మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ నేను ఆర్డర్ చేసింది ఏదైతే ఉందో లూనార్ సిల్వర్. సో దీన్ని అయితే ఒకసారి ర్యాప్ తీసేసి చెక్ చేద్దాం. సో ద బ్యూటిఫుల్ ఫోన్ ఈస్ హియర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు సిల్వర్ కలర్ ఫెంటాస్టిక్ అవుట్పుట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ బ్యాక్ కూడా మనకి గ్లాస్ బాడీతోనే మనకి ఇది రావడం అయితే జరిగింది. సో అంతా కూడా మనకి గ్లాసీ ఫినిష్ కాకుండా గ్లాసీలోనే మనకి మ్యాటీ లుక్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో బ్యూటిఫుల్. సో ఒకసారి ఫోన్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్వ్యూని అయితే మనం చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక మనకి వన్ ప్లస్కి సంబంధించినటువంటి ట్వెగల్ స్విచ్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఈవెన్ మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ని కూడా వీళ్ళు ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు ఇక్కడ చూసారన్నట్లయితే USB Type-Cకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్తో పాటు స్టీరియోఫోనిక్ స్పీకర్ని అలాగే సిమ్ కార్డ్ ట్రేని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్స్తో పాటు టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్తోనే వీళ్ళు ప్రొటెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇక ఆలస్యం చేయకుండా దీన్ని అయితే బూట్ చేస్తూ దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని ఫాస్ట్గా చూసేద్దామా? సో ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 865 ఆక్టోకోర్ ప్రాసెసర్ మనకు ముందుకు తీసుకొచ్చారు. ఇందులో మనకి Adreno 650 GB రావడం జరుగుతుంది. LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ని యూజ్ చేశారు. 8 and 12 GB ఆఫ్ ర్యామ్స్తో మనకి ఇది రావడంతో పాటుగా 128 GB అలాగే 256 GB స్టోరేజ్
స్టోరేజ్లో మనకు రావడం జరుగుతుంది. UFS 3.1 స్టోరేజ్తో ఇది రావడం మరొక విశేషం. ఇందులో మీకు 6.55 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే రావడం జరుగుతుంది. 120 Hz రిఫ్రెష్ రేట్తో 20:9 ఆస్పెక్ట్ రేషియోతో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తోటి దీన్ని ప్రొటెక్ట్ చేయడం అయితే జరిగింది. 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. వేరే ఇందులో రేర్ వచ్చేటప్పటికి మనకి క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ 48 ప్రైమరీ కింద IMX 586 సెన్సార్ని యూజ్ చేశారు. సెకండరీ వచ్చేటప్పటికి అల్ట్రా వైడ్ యాంగిల్ 16 మెగాపిక్సెల్ 5+2 మెగాపిక్సెల్. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో మనకి బోత్ ఆప్టికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రావడంతో పాటుగా మనకి 4K 60 and 30 FPSలో వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటుగా మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేయడం మరొక విశేషం. అఫ్ కోర్స్ ఇందులో మనకి NFC కూడా తీసుకొని రావడం జరుగుతుంది. సో ఫోన్ అయితే బూట్ అయిపోయింది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి దీంట్లో మనకు కాన్ఫిగరేషన్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఆపరేటింగ్ సిస్టంలో మనకు ఒక అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ ఇది Android 11 ఆపరేటింగ్ సిస్టమ్తో మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరిగింది. అండ్ మళ్ళీ తిరిగి మనకు ఒక అప్డేట్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో సిస్టమ్, కెమెరా అలాగే నెట్వర్క్ని కూడా ఇంప్రూవ్ చేశారు. సో దీన్ని అయితే అప్డేట్ చేసిన తర్వాతే మనం దీని ఫోటో శాంపిల్స్ ఇవన్నీ కూడా చూద్దాం. ఇక ఒకసారి అబౌట్ ద ఫోన్లోకి వెళ్ళారు అన్నట్లయితే వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచ్ కూడా మనకి సెప్టెంబర్ 1నే ప్రొవైడ్ చేశారు. ఇంకొక సెక్యూరిటీ ప్యాచ్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం మనకైతే డౌన్లోడ్ అవుతుంది. ఇక దీనిలో ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే స్టోరేజ్ అవుట్ ఆఫ్ 128 GBలో మనకి 19.61 GB ఏదైతే ఉందో ఫ్రీగా ఉంది. DRM ఇన్ఫో కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. అఫ్ కోర్స్ మనకి ఇంత ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్లో మనకి వైడ్ 1 L1 సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు సెక్యూరిటీ లెవెల్ ప్యాచ్ వచ్చేటప్పటికి మనకి వైడ్ 1 L1ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక దీంట్లో మనకి సెన్సార్స్ ఇన్ఫో విషయానికి వచ్చారంటే అఫ్ కోర్స్ ఇది ప్రీమియం ఫ్లాగ్షిప్ కాబట్టి ఎటువంటి సెన్సార్స్ని స్కిప్ చేయకుండా ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్తో మనకి ఇది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా ఒకసారి మనం అమెజాన్ ప్రైమ్లో వీడియో కంటెంట్ ఎలా ప్లే అవుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈవెన్ ఒకసారి మనం కొంచెం బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ చేసి చూసారు అన్నట్లయితే మీకు ఇక్కడ హెచ్డీలో 1080p కూడా రావడం జరుగుతుంది. సో ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇక యూట్యూబ్కి సంబంధించినటువంటి కంటెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒకసారి యూట్యూబ్లో వీడియో కూడా ఒకసారి ప్లే చేసి అయితే చూద్దాం క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఆడియో అలాగే వీడియో క్వాలిటీ ఫెంటాస్టిక్. ఈవెన్ మనకి ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో వీడియోలో 1080p మాత్రమే. సో ఇక్కడ మీరు చూడొచ్చు 1080p క్వాలిటీ ఎలా ఉంది అనేది. కెమెరా క్యాపబిలిటీస్ విషయానికి వెళ్దాం. సో కెమెరా క్యాపబిలిటీస్లో కెమెరా ఏమేమి ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే ఇద్దాం. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి 1x జూమ్ అలాగే దీంట్లో మనకి 2x జూమ్ అలాగే మనకి 0.6x జూమ్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక వీటితో పాటుగా మీరు పోర్ట్రేట్ అలాగే నైట్ స్కేప్ మోడ్ని కూడా తీసుకోవచ్చు. ఈవెన్ ప్రో మోడ్లోకి వెళ్ళి మీ మాన్యువల్ అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి లైక్ ISO, షటర్ స్పీడ్ ఇట్లాంటి వాటన్నిటిని కూడా మీరు ఇక్కడ కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ మనకి ఫ్రంట్ కూడా ఆల్మోస్ట్ అవే ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ ఇక్కడ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫుల్ HD నుంచి స్టార్ట్ చేసుకొని మనకి 4K సినిమా 60 FPS దాకా మనం వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా 20:9 ఆస్పెక్ట్ రేషియో తోటి. సో ఈవెన్ ఇందులో మనకి స్లో మోషన్ అలాగే పానరోమా అలాగే టైమ్ ల్యాబ్స్ ఫీచర్స్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి సిమ్ కార్డ్ కాన్ఫిగరేషన్ ఎలా ఇచ్చారు ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే మనకి అట్ ఏ టైం 2 సిమ్ కార్డ్స్ వేసుకొని యూస్ చేసుకోవచ్చు. కానీ మీకు ఇందులో మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే రాదు. సో ఇంటర్నల్గా ఉండేటువంటి మెమరీ కార్డ్ని యూస్ చేయాలి. ఒకవేళ మీకు 128 సరిపోకపోతే డైరెక్ట్గా 256కి వెళ్ళిపోండి. ఇక వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ ఏదైతే ఉందో ఈ కేస్ని కూడా మనం ప్లేస్ చేసి అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు లుక్ కూడా చాలా బాగుంది. సో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. సో నెవర్ సెటిల్ మీకు కనపడుతుందా కనపడలేదు. సో హియర్ ఇట్ ఈస్ మీరు ఇక్కడ కొంచెం స్లైడ్ యాంగిల్ చూసారంటే మీకు ఇక్కడ నెవర్ సెటిల్ అని చెప్పి ఇక్కడ కనపడటం జరుగుతుంది. సో లుక్ కూడా చాలా బాగుంది. ఈవెన్ కార్నర్స్ కూడా మనకి టాప్లో కార్నర్స్ హైట్ ఇచ్చారు. సో ఫోన్ పొరపాటున కింద పడ్డా కానీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. ఇక దీనికి సంబంధించి కొన్ని శాంపుల్ పిక్చర్స్ని చూసేద్దామా. చూసినటువంటి పిక్చర్ ఏదైతే నేను అల్ట్రా వైడ్ యాంగిల్లో క్యాప్చర్ చేశాను. సో ఇది వచ్చేటప్పటికి మనకి నార్మల్ రెగ్యులర్ ఫోటోగ్రఫీలో క్యాప్చర్ చేశాను. సో డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. అలాగే ఇది వచ్చేటప్పటికి నేను 2x జూమ్లో క్యాప్చర్ చేశాను. డీటెయిలింగ్ ఎక్కడ మిస్ అవ్వట్లేదు. ఇది వచ్చేటప్పటికి పోర్ట్రేట్ షాట్ అండ్ బ్యాక్గ్రౌండ్ బుకే ఎఫెక్ట్ కూడా
చాలా బాగుంది. సో ఎక్కడ కూడా మనకి ఎటువంటి ఇష్యూస్ లేవు. అలాగే ఇది వచ్చేటప్పటికి నేను అల్ట్రా మ్యాక్రో లెన్స్ ద్వారా క్యాప్చర్ చేశాను. చాలా 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 డీటెయిలింగ్ అయితే ఉంది, చూడొచ్చు. మీకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా మ్యాక్రో లెన్స్ ద్వారా క్యాప్చర్ చేయొచ్చు. ఇది వచ్చేటప్పటికి నేను ఫ్రంట్ కెమెరా అవుట్డోర్ కండిషన్లో ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, ఇండోర్ కండిషన్స్లో పర్వాలేదు, బాగానే ఉంది. ఇక ఇది వచ్చేటప్పటికే బుకే ఎఫెక్ట్. సో బయట అవుట్డోర్ కండిషన్స్లో, సో ఇండోర్ కండిషన్స్లో బుకే ఎఫెక్ట్. సో బయట అవుట్డోర్ కండిషన్స్లో నాకు ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో నేను రేర్ కెమెరా ద్వారా, అది కూడా 1080p 30 fps లో వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ స్క్రీన్ రేషియో కూడా 20:9 ఆస్పెక్ట్ రేషియోలో మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో రికార్డింగ్ ఏదైతే ఉందో రేర్ కెమెరా ద్వారా 1080p, అది కూడా 60 fps మీద నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఆడియో క్వాలిటీ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయండి, అలాగే స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయగలరు. ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో రికార్డింగ్ ఏదైతే ఉందో నేను 4K ద్వారా రేర్ క్యాప్చర్ చేస్తున్నాను. అది కూడా 30 fps లో. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. అలాగే స్టెబిలైజేషన్ కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండు ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయగలరు. ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో రికార్డింగ్ ఏదైతే ఉందో నేను రేర్ కెమెరా ద్వారా, అది కూడా 4K, అది కూడా 60 fps మీద నేను వీడియో, అది కూడా 30 fps మీద. ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో రేర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేస్తున్నాను 4K, అది కూడా 30 fps మీద నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో అయితే నేను ఫ్రంట్ కెమెరా ద్వారా రికార్డ్ చేస్తున్నాను 1080p ఫుల్ హెచ్డీలో 30 fps లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే రావడం జరుగుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక దీన్ని కొన్ని రోజులు నేను యూజ్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఫుల్ రివ్యూ రూపంలో మీతో షేర్ చేసుకుంటాను. మరి ఆ వీడియోస్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.